వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రాజశేఖర్. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుంది? అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీలపై నిలదీస్తుంటే, మరోవైపు బీజేపీ సైతం ధర్నాలు ఆందోళనలు చేస్తూనే ఉంది. మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పైన వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఉన్నారు. మరి అంతలా తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు మలుపు తిరుగుతున్నాయి అంటే ఇప్పుడు తెలుసుకుందాం రండి. తెలంగాణలో ఓవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు పాలిటిక్స్ కూడా అంతే హాట్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతంలో రాష్ట్రంలో బుక్ పాలిటిక్స్ ట్రెండ్గా నడుస్తుంది. సాధారణంగా బుక్స్ పదం వింటే ఒకప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రఫ్ బుక్స్ గుర్తుకొచ్చేవి. కానీ గత ఎన్నికల నుండి న్యూ ట్రెండ్ తెరపైకి వచ్చింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్తో పాటు ఈ కొత్త బుక్స్ ఏంటి, అసలు ఎంట్రీ ఎలా ఇచ్చాయి అన్న విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎవరి నోటి విన్నా పొలిటికల్ బుక్స్ మాటే వినిపిస్తుంది. మరి ఆ బుక్ కూడా ఇలాంటి బుక్ అయితే అసలే కాదు. ఒక్కసారి ఆ బుక్లో ఎవరి పేరైనా ఎక్కితే మరో 5 ఏళ్ల తర్వాత వారి పని మటాష్ అనే చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో గత వైసీపీ పాలన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుక్ పాలిటిక్స్ ను తెరపైకి తీసుకొచ్చారు. టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఏపీలో మొదలైన ఈ ఆపోజిషన్ బుక్ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంట్రీ ఇచ్చిందా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత రాజకీయ వర్గాలు. పింక్ బుక్ రెడీ చేస్తామని ఇటీవలే ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేశారు. అధికార పార్టీ తమ అధికారంతో తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని, వారెవ్వరిని వదిలేది లేదని, తెలంగాణలో త్వరలోకి అధికారంలోకి వచ్చేది తామే అని, వచ్చిన తర్వాత అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సీఎం రేవంత్ రెడ్డి అరాచకాలను పింక్ బుక్లో నోట్ చేస్తున్నామని, వచ్చేది తమ ప్రభుత్వమని కవిత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలకు, అధికారులకు తగిన బుద్ధి చెప్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం కాషాయ బుక్ను తెరపైకి తీసుకొచ్చారు. తాము కాషాయ బుక్ని మెయింటైన్ చేస్తున్నామని, తమను, తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారికి ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వాల్లో ఉండే వాళ్లకు మీరుండేది 5 ఏళ్లు మాత్రమే అని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇటీవల పర్యటించారు. మీడియాతో మాట్లాడిన ఈటల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. బాసుల ఆదేశాలు పాటించడం కాకుండా నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేది 35 ఏళ్లని ఈటల గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎంతో మంది ఉద్దండలను తాము చూశామని, ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దని, గతంలో అలా చేసిన వారు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం నడిపే నాయకుడికి అనుగుణంగా పనితీరుంటుందని, సీఎంతో పాటు వారి బంధుమిత్రుల ఒత్తిడికి తలొగ్గద్దని ఆయన సూచించారు.